సో ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం మొదలు పెడదాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలోనెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలెనని సెలవిచ్చెను. కాబట్టి ఇంతకు ముందు చెప్పినట్లుగా మొత్తము దేశమంతా గెలిచాడు యెహోషువ. కానీ అక్కడక్కడ బస్తీల్లో దాక్కొని ఉన్నారు. ఎవరు? కనానీయులు లేక పెరుజ్జీయులు. కాబట్టి వాళ్ళని వెతికి వాళ్ళని తీసి వాళ్ళని పంపించాల. సో యెహోషువ కనాను దేశంపై ఏదైతే ఈ ఈ జయించాల్సిందో దాన్నంతా కూడా దాని విషయంలో వీళ్ళొచ్చి ప్రార్థన చేశారు. ప్రభా మరి ఎవరు పోవాలా అనంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? ముందు యూదా వారిని ముందుగా పోవాలి అన్నాడు. యూదా అంటే అర్థం స్తుతి కదా. యూదా అంటే అర్థం ఏంటంటే స్తుతి. మన జీవితంలో కూడా రక్షణ క్రీస్తు సంపాదించాడు. ఆయన సిలువలో వేలాడినప్పుడు సమాప్తమైందని పూర్తిగా సంపాదించాడు. అయితే ఇక మన జీవితంలో మనం చేయాల్సిన పని ఉంది. అంటే ఈ ఇశ్రాయేలుతో పోలిస్తే మన విషయానికి వస్తే గనక రక్షణ అనేది క్రీస్తు ప్రభువారు సంపాదించారు. మన విశ్వాసంతో రక్షణ పొందుకున్నాం. కానీ మనలో దాక్కొని ఉన్న కనాను సంగతులు తుడిచివేయాలి. ఏంటవి కనాను సంగతులు? కొలస్సియన్స్ చాప్టర్ 1:5. కొలస్సి 1:5 అధ్యాయం. కొలస్సి 1 కాదు 3:5 అనుకుంటా. కొలస్సియన్స్ 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడు. ఏం చేయాలటండి? చంపేయాలి. అంటే మన అవయవాల్లో ఉన్నదని అంటే అర్థం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క మన మనస్సులో ఉన్నటువంటి దురాశలు అన్నమాట. ఆశ లేకపోతే ధనము యొక్క అపేక్ష. ధనము సంపాదించాలి కేవలం అని ధనం మీదనే ఆశ పెట్టుకోవడం, లేకపోతే ఇతర దురాశలు కలిగి ఉండడం. ఇక జారత్వం, అపవిత్రత, కామాతురత అనేది అది అంతా కూడా సెక్షువల్ రిలేటెడ్ పాపములు ఇది. కాబట్టి అవి కాకుండా ముఖ్యంగా దురాశ ప్లస్ ధనాపేక్ష, ఇవి రెండు మేజర్గా మన పైన పనిచేస్తుంది. వీటిని చంపేయాలి అన్నాడు. ఇక యోహాను రాసినటువంటి పత్రిక 1 యోహాను 2వ అధ్యాయం 15-17 వచనాలు. 1 యోహాను 2వ అధ్యాయం 15 నుంచి. 1 యోహాను 2వ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశను గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచును. ఈ ఆశలను మనము వదులుకోవాలి అన్నాడు. అయితే మరి ఈ ఆశలను వీటన్నిటినీ చంపండి అన్నాడు. ఎట్లా చంపుతాం మనము? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమా 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అంటే దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము వీటిని గెలవచ్చు. అంటే వీటిని మనం చంపవచ్చు, ఈ కోరికలన్నిటిని కూడా. సో ఏమంటాడంటే కనాను వారు, పెరుజ్జీయులు, ఈ 7 జాతుల వారు దేనికి సాదృశ్యం అంటే మన జీవితంలో ఉన్నటువంటి దురాశలు కానీ, శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపు డంబము కానీ, అంటే డంబము అని అంటే గొప్ప చెప్పుకోవడం కానీ, మనము ఉబ్బిపోవడం కానీ, అతిశయించడం కానీ, లేక మనకున్నటువంటి ధనము గురించి ధనం యొక్క అపేక్ష కానీ, ఇవి మెయిన్గా మన యొక్క జీవితంలో మనకు ఆటంకంగా పనిచేస్తాయి. ఇవి కనాను వాళ్ళని చంపటం అంటే అర్థం మన జీవితంలో వీటిని మనము
ఎలా గెలవాలి, అక్కడ ఎలాగూ చేయమన్నాడో ఇక్కడ మనం కూడా అలాగే విశ్వాసంతో చూడాలి. ఇది చూడాలి అంటే ఎలా చేయగలుగుతామంటే దేవుని యొక్క ఆత్మ చేత మనం వీటిని చంపవచ్చు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సహాయం కోరుకొని మనం చంపవచ్చు. ఇప్పుడు చూస్తాం మనం యాక్చువల్‌గా హిస్టరీలో. సో, యూదా మొట్టమొదటగా మరి దేవుడు వెళ్ళమన్నాడు. యూదా అంటే స్తుతి అని చూసాం. స్తుతించటం అనేది మన జీవితంలో మొట్టమొదటిగా ఉండాలి. మనం ప్రార్థన చేసినా, ఏం చేసినా మొదట దేవునికి స్తుతి చెల్లించడం అనేది ఉండాలి. పాత నిబంధన చరిత్రలో ఎప్పుడు యూదా వారే ముందుండేవాళ్ళు. ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకి దిగక ముందు శిష్యులు మేడగదిలో స్తుతిస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారికి తెలియనటువంటి భాషలు, అంటే వాళ్ళ పైన పరిశుద్ధాత్మ దేవుడు దిగడం ద్వారా వారు నూతనమైనటువంటి భాషల్లో ఆ భాషలు మాట్లాడే వాళ్ళకి తెలియదు కానీ ఆ శబ్దాలు విని జనులందరూ గుంపులుగా కూడొచ్చారు. సుమారు 15 భాషల్లో వాళ్ళు మాట్లాడినట్టుగా 2వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే ఈ శబ్దం విని అందరూ చుట్టూన్నోళ్ళంతా వచ్చారు. వాళ్ళేమన్నారంటే, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషలో వారు మాట్లాడుతున్నారని విని కలవరపడ్డారు. వీళ్ళేంటబ్బా వీళ్ళకి భాష రాదు, ఎలా మాట్లాడుతున్నారు వీరు అని. మరి ఆ భాషల్లో ఏం చెప్పారట, వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యములను వివరించుతున్నారు. అంటే స్తుతిస్తున్నారు. దేవుని యొక్క గొప్ప సంగతులను వాళ్ళు స్తుతిస్తున్నారు. సో, ప్రైజింగ్ మీన్స్ దేవుని యొక్క గొప్పతనము, ఆయన చేసినటువంటి చరిత్రలో చేసిన సంగతులు గాని, లేక మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించటం. సో, అయితే మరి వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళు ఎంత ఏమనుకున్నారంటే వీళ్ళంతా మత్తులై ఉన్నారు, తాగి ఉన్నారు అనుకున్నాడు. కానీ పేతురు ఏమన్నాడు, అలా కాదయ్యా అని చెప్పి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇలాగ వాళ్ళు మరి భాషల్లో మాట్లాడుతున్నారు అని అంటే అప్పుడు ఆయన సువార్త చెప్పాడు వాళ్ళకి. సువార్త చెప్పుడు ద్వారా 3000 మంది రక్షించబడ్డారు. సో, 3000 మంది రక్షించబడడానికి ముందు వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే స్తుతించారు. కాబట్టి ప్రేజ్ పేవ్స్ ద వే అని ఒక సామెత ఉంది. అంతే ఏంటంటే మార్గాన్ని సుగమం చేయాలంటే దేవుని స్తుతించడం ద్వారా మనకు జరుగుతది. మనం గనక డిస్కరేజ్‌మెంట్ అయిపోయి ఉన్నామనుకోండి, మన చుట్టూ కూడా శత్రువులు ఉన్నటువంటి పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు మన జీవితంలో యూదా అంటే స్తుతి చేయాలి మనం. కనుక దేవుని గనక స్తుతిస్తూ ఉంటే గనక దేవుడు అంటే ఎలా స్తుతించాలి? మన మోకాళ్ళ పైన మోకరించి, మన హృదయంలేమో దేవుని వైపు మన దేవుని తట్టు ఉంచి, తర్వాత ఆహ్, ఇంకొకటేంటంటే మనం అవసరమైతే గనక మన పరిస్థితులను బట్టి మనం ఉపవాసం ఉండి కూడా దేవుని వైపు తీక్షణతో గనక మనము అలాగ స్తుతిస్తూ, గనపరుస్తూ దేవుడు చేసిన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకొని చేస్తూ ఉంటే గనక అప్పుడు మనకి గొప్ప రిలీఫ్ కనబడుతది మన లైఫ్‌లో. మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటది. మనకు రిలీఫ్ ఉంటుంది. తర్వాత శత్రువులు కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా దేవుడు మెల్లిగా మారుస్తున్నట్టుగా కనబడుతది. 1వ అధ్యాయం న్యాయాధిపతులు 3వ వచనంలో చూస్తాం. 3వ వచనంలో అప్పుడు అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షెమ్యోనీయులతో మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. ఇప్పుడు యాక్చువల్‌గా దేవుడు చెప్పింది యూదా వారికి. కానీ ఇప్పుడు షిమ్యోనీయులకు చెప్పలే. కానీ ఇప్పుడు చెప్పాలంటే గనుక ఒకే తల్లికి పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ బ్లడ్ రిలేషన్‌షిప్ ఉంది. మరి తర్వాత భౌగోళికంగా చూస్తే గనక యూదా దేశం యొక్క ఏదైతే ప్రాంతం ఉందో, ఆ ప్రాంతం మధ్యలో షిమ్యోనీయులు ఉంటారు యాక్చువల్‌గా. కాబట్టి వాళ్ళు అలాగా ఒకరికొకరు కలిసి ఉండడం అనేది కరెక్టే గానీ, కానీ దేవుడు స్పెసిఫిక్‌గా గనక మనకే చెబితే, యూదాకు చెప్తే యూదానే వెళ్ళాలి. కానీ అలా మన జీవితంలో కూడా ఏదైనా దేవుడు మనం చేయమని చెప్తే, మనం ఫోన్ చేసి ఇంకెవరినన్నా మనం సహాయానికి కోరుకుంటాం. కానీ యాక్చువల్‌గా అది దేవుడు మనకు చేయమన్నప్పుడు మనమే చేయటం అనేది ఉత్తమం. అది కొన్నిసార్లు ఏం చూపిస్తుందంటే, అది భయము, లేకపోతే గనక బలహీనత కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ గనక దేవుడు గనక వాళ్ళతో కలిసి వెళ్ళమన్నాడనుకో, అది చాలా సంతోషమే. కానీ యూదా ఇప్పుడు ఒక్కరే వెళ్ళాల్సింది. కానీ వాళ్ళు షిమ్యోనీయుల యొక్క
సహాయం అడిగారు. అంటే ఇప్పుడు ఆహ్, దేవుడు గనక నిన్ను ఒక్కరినే గనక ఫలాని పని చేయమని గనక దేవుడు మీతో మాట్లాడితే, మీతో పాటు దేవుడుంటాడు. మాట్లాడిన దేవుడు. యూ అండ్ ద లార్డ్ ఆర్ మెజారిటీ. యూ డోంట్ రిక్వైర్ ఎనీబడీ ఎల్స్ యాక్చువల్‌గా. యూ డోంట్ నీడ్ ఎనీబడీ. ఇంకెవరు అవసరం లేదు. నీవు బలహీనుడిగా ఫీల్ గాకు. ఎందుకంటే దేవుడు నీతో కూడా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ముందుకు మనం వెళ్ళాలి. ఒకవేళ గనక దేవుడు ఇంకెవరినైనా తీసుకొని వెళ్ళమంటే వండర్‌ఫుల్. ఇప్పుడు ఉదాహరణకి మరి సువార్త కోసం మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, "పౌలు, బర్నబా ఇద్దరిని కూడా పంపించండి" అన్నాడు. చాలా సంతోషం. వాళ్ళిద్దరు కలిసి సేవ కోసం వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మాత్రం యూదాను వెళ్ళమంటే మరి వాళ్ళు అక్కడ అడిగారు. సరే కొంతమంది పండితులు ఇది కోఆపరేషన్ అని అంటారు. కోఆపరేషన్ మంచిదే. కానీ కాకపోతే ఏంటంటే దేవుడు మనకు చెప్తే గనక మన బాధ్యతను మనం వేరే వాళ్ళని కూడా అందులో జోడించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అబ్రాహాము రమ్మంటే అబ్రాహాం వెంబడి లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. అండ్ తర్వాత సబ్సిక్వెంట్‌గా లోతు ద్వారా తనకి ప్రాబ్లమ్ గూడా వచ్చింది. సో, అందుకే దేవుడు మనకు జెప్తే మనమే జేయాలి అని ఇక్కడ నాకు అర్థమవుతుంది. తర్వాత వచనాల్లో కనుక చూస్తే 4వ వచనం నుండి 4-7 వచనాలు చూడండి. కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించెను గనుక వారు బెజకులో 10,000 మంది మనుష్యులను హతము చేసిరి. వారు బెజకులో అదోనీ బెజకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోనీ బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల ఆ బొట్టన వ్రేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీ బెజకు తమ కాళ్ళు చేతుల బొట్టన వ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెననెను. వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. సో, వీళ్ళు యుద్ధం జేశారు. మరి ప్రభువు వారికి సహాయం జేశారు. వాళ్ళని తరిమి కొట్టారు. చివరికి ఇతను 70 మంది రాజులను వీళ్ళను మరి నాశనం జేసినటువంటి ఈ రాజును చివరికి వాళ్ళు పట్టుకున్నారు ఈళ్ళు. సో, 70 మంది రాజులు విషయం మాట్లాడితే ఇది అన్యుడైనటువంటి రాజు. కనానీయులకు సంబంధించినటువంటి మరి రాజు ఏమంటాడంటే, నేను 70 మంది రాజులకు ఇలాగే కాళ్ళు, చేతుల బొటనవేళ్ళు కోసాను. వాళ్ళు నా బల్ల కింద వాళ్ళు ముక్కలు ఏరుకుంటుండ్రి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. అంటే అన్యుడైనటువంటి వ్యక్తి అనుభవంలో తెలుసుకున్నాడు. దేవుడు చేశాడనే సంగతి చేశాడు. మనము గలతీ 6వ అధ్యాయం 7వ వచనం. గలతీ 6వ అధ్యాయం 7వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఉదాహరణకు కనుక చూడాలంటే కనుక రీసెంట్‌గా మేము స్టడీ చేసాం అది. ఆదికాండం 16వ అధ్యాయంలో చూస్తే గనక దేవుడు అబ్రహాముకి కుమారుడిని ఇస్తా అన్నాడు. తన సొంత శరీరంతో ఇస్తా అన్నాడు. 83 ఏండ్ల వయసు అప్పుడు చెప్పాడు. కానీ 2 ఏండ్లు ఆగిన తర్వాత అతనికి పిల్లలు కాలేదు. అబ్రహాము శరీరం నుండే పుడతారంటే సారా ఏమనుకుంది, నేనే కదా నీ భార్యని, మరి ఇంకా పుట్టలేదని అతను ఓర్పు లేకుండా మరి దేవుడు నాకు పిల్లలు కననీయట్లేదని ఆమె డిస్కరేజ్ అయిపోయింది. దేవుడు నాకు సంతానం ఇయ్యట్లేదు అని చెప్పి దేవుని నుంచి దృష్టి తిప్పి చూస్తే పక్కన హాగరు కనబడ్డది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి నుంచి దృష్టి తిప్పుతామో అప్పుడు ఇక్కడ పరిస్థితులన్నీ మనకు కనబడతాయి. చాలా శోధన వస్తుంది. హాగరు ఏం చేసింది, ఆ కాలంలో ఉన్నటువంటి మర్యాద ప్రకారంగా మరి దాసీలకు పుట్టినటువంటి పిల్లలు యజమానురాలకు పిల్లలుగా మారుతారు కాబట్టి తన దాసితో పాటు తనని భార్య చేసుకోమని మరి ఆమెనే శారానే ఆమెను తీసుకొచ్చి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత
ఆమెకి గర్భం వచ్చింది. గర్భం వచ్చిన తర్వాత గర్వం వచ్చింది ఆమెకి. హాగర్‌కి గర్భం వచ్చింది. గర్భం వస్తే గర్భం వచ్చింది. ఆ యొక్క యజమానురాలిని చాలా భయంకరంగా మరి డీల్ చేయడం అంటే చాలా చిన్న చూపు అంటే తన గౌరవం పూర్తిగా ఇయ్యకుండా తను ప్రవర్తించడం మొదలుపెట్టింది. అది తట్టుకోలేకపోయింది శారా. తట్టుకోలేకుండా ఏమన్నదంటే ఈ భర్తను పిలిసి "నువ్వే దీనికి రెస్పాన్సిబుల్" అన్నది. అసలు యాక్చువల్‌గా చేసింది ఆమెనే. వాక్యంలో క్లియర్ ఉంది. ఏంటంటే ఆమె తీసుకొచ్చి అబ్రహాముకి ఇచ్చెను అని రాసింది. కాబట్టి యాక్షన్ ఏమో ఆమె చేసింది. ప్రాబ్లమ్ వచ్చే వరకల్లా ఆయన్ని అని అన్నది. అంటే ఆయన ఏమన్నాడు? "సరే అమ్మా, ఆమె నీకు మొదటి నుంచి నీకు దాసురాలు కాబట్టి నీకు ఇంకా దాసురాలుగా ఉంటది. నాకు భార్య అయింది గానీ, ఓకే. నేను ఆమెను అలౌ చేస్తున్నా. నువ్వు నీ ఇష్టం ఎట్లా డీల్ చేస్తావో డీల్ చేయమన్నది." డీల్ చేయమంటే ఆమె చాలా భయంకరంగా ఒత్తిడి చేస్తే అక్కడి నుంచి ఆమె పారిపోయింది అక్కడి నుంచి. పారిపోయిన తర్వాత అంటే దాన్ని ఏం బట్టి చూస్తున్నామంటే ఆ యొక్క సమస్యను మనము స్ట్రాంగ్‌గా డీల్ చేస్తే మనం మొదటేమో తప్పు చేసింది. దేవుని యందు విశ్వాసము వెయిట్ చేసి ఉండకుండా తొందరపడి హాగరుని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు సమస్యొస్తే సమస్యను తన స్వంత ప్లాన్ ప్రకారంగా అంటే తన యొక్క సొంత విధానంలో బయటపడాలని ప్రయత్నం చేసింది. కానీ మరి అలా చేయకుండా దేవుని యొక్క సమయం కోసం కనిపెట్టాలి. మనం గూడా కొన్నిసార్లు అలాగ మనం పొరపాటు చేస్తాం. చేస్తే ఇప్పుడేమైపోయింది? ఆమె దేవునికి సమయం దేవుని దగ్గర కనుక్కొని చేయకుండా ఆమె ఇలా చేస్తూ వచ్చింది. కాబట్టి అది చూసిందేంటంటే స్టడీలో చూసిందేంటంటే, మనం గూడా పొరపాట్లు, తప్పులు చేస్తాం. కానీ చేసినప్పుడు మనం ప్రభు దగ్గర పూర్తిగా ఒప్పుకోవాలి. ప్రభువా, నేను ఇది తప్పు చేశాను. నాతో తప్పయిపోయింది. నేను ఓపిక లేకపోయింది. అయితే దీన్ని సరిచేయటానికి మరి నువ్వే దీనికేదైనా మార్గం ఏర్పాటు చెయ్యి అని చెప్పి ప్రభు దగ్గర కనిపెడితేనేమో మరి కృప ఇచ్చేవాడు దేవుడు. ఎప్పుడైతే మనం ఇలా ఒప్పుకుంటామో, ప్రభువా నేను తప్పు చేశాను అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటే ప్రభు మన యొక్క పాపములు క్షమిస్తాడు. అంటే ఒక మిస్టేక్ జరిగిందిప్పుడు. ఆ మిస్టేక్ నేను చేసింది పాపము అని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. ఒప్పుకుంటే ఏమైతదంటే దేవునితో సంబంధం మళ్ళీ సెట్ అవుతది. పాపము చేయుట ద్వారా, తప్పు చేయుట ద్వారా ఇప్పుడు యాక్చువల్‌గా ఆమె హాగరును అబ్రహాము హాగరుతో వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాట్లాడడం బంద్ చేశాడు. యాక్చువల్‌గా 13 ఏళ్ళు దేవుడు మళ్ళీ కనబడలేదు. అంటే ఆ దర్శనం ఇవ్వలే. అబ్రాహాముతో కూడా మాట్లాడలేదు. ఈ లోపల వాళ్ళ సమస్యను వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. కానీ తన సొంత ఆలోచనతో ట్రై చేశారు గానీ అది ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇమ్మీడియేట్‌గా సాల్వ్ చేయాలనని వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ అది కుదరలేదు. సరే, చరిత్ర ఏంటంటే అక్కడ తాను చేసినటువంటి ఆ యొక్క శరీరముతో విత్తినటువంటి విత్తనం యొక్క పంటను వాళ్ళు కోయాలి. సుమారు 19 ఏళ్ళు హాగరు కొడుకుతో కూడా వాళ్ళు మరి ఓర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే ఒకవేళ మన జీవితంలో ఏదైనా తప్పులు చేస్తే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే శరీర ఆలోచనతో ఏదైతే మనము సీడ్ వేస్తామో దాని యొక్క పంట టైంలో వస్తది. ఇది ఏమంటారంటే ఇది అన్‌కాంప్రమైజ్డ్ ప్రిన్సిపల్, అనాల్టరబుల్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. అది ఆ ప్రిన్సిపల్‌ని మనం మార్చలేము. అంటే దేవుడు చేసిన పాపాన్ని క్షమిస్తాడు కానీ, దాని యొక్క పర్యవసానం మాత్రం కొంతకాలం మనము దాని యొక్క పంటను కోస్తూ రావాలి. 19 ఏళ్ళు వీళ్ళు కోయాల్సొచ్చింది వాళ్ళు యాక్చువల్‌గా. అలాగే మన జీవితంలో కూడా మనం ఆ విత్తనం విత్తక ముందే జాగ్రత్త పడాలి మనం. శరీర సంబంధమైనటువంటిది. ఏ పని కూడా శరీర సంబంధమైన చేస్తే శరీర సంబంధమైన పంటను కోస్తామని గలతీలో ఉన్నటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తే గనక ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. సో ఇక్కడ కూడా ఏమన్నాడంటే ఈ రాజు నాకు దేవుడు అలాగే చేశాడని ఒప్పుకున్నాడు హానెస్ట్‌గా. ఓకే. నౌ లెట్స్ గో బ్యాక్ టు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 20 వచనాలు. జస్ట్ విల్ గివ్ ఎ రీడింగ్. ఎందుకంటే ఈ యొక్క అంశాన్ని పోయినసారే నేను డీల్ చేశాను.
కాబట్టి క్విక్‌గా దాన్ని ముగిస్తాం. చూడండి. యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తరువాత యూదా వంశస్థులు మన్యములయందును దక్షిణ దేశమందును లోయయందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదికి పోయి శేషయిని అహీమానును తల్మయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిరియతర్బా. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిరియత్ సెఫెరు. కాలేబు కిరియత్ సెఫెరును పట్టుకొని కుల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలు దాని పట్టుకొనెను. కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమీ కావాలనని అడిగెను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మోషే మామయ్య అయిన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జపతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కెలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నీయగా, అతడు 3 అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరుచుకొనెను. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. ఇక్కడ వీళ్ళు యూదా వారి విషయం వస్తే గనక వాళ్ళు కాలేబు విషయం మళ్ళీ వచ్చింది ప్రస్తావనకి. పోయినసారి వచ్చింది. మరి కాలేబు మరి హెబ్రోను యొక్క పట్టణాన్ని కోరుకున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనాకీయులని వాళ్ళు ముగ్గురిని గెలిచినట్లుగా మనం పోయినసారి చూసాం. మళ్ళీ దాని యొక్క ప్రస్తావన ఇక్కడ వచ్చింది. కనానీయులు ఎవరంటే శేషయిని, అహీమయిని, తల్మయిని హతము చేసిరి. అంటే వారి యొక్క ముగ్గురు సంతతి వాళ్ళందరినీ కూడా మొత్తం హతం చేశారు. వాళ్ళ తర్వాత కిరియతర్బా అంటే బుక్స్ ఆఫ్ లైబ్రరీ, సిటీ ఆఫ్ లైబ్రరీ, సిటీ ఆఫ్ బుక్స్ అని పేరు. అక్కడే వీళ్ళ యొక్క మంత్రతంత్రాలు చేసేటటువంటి సాతాను యొక్క అంధకార సంబంధమైనటువంటి ఈ పూజా వ్యవహారాల యొక్క ప్రధానుల యొక్క, లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ బ్రాహ్మణుల యొక్క సెంటర్గా ఉండింది ఆ ప్రాంతం. సో ఆ సెంటర్నంతా కూడా మరి కూలగొట్టడానికి తన యొక్క అంటే తన బిడ్డని ఇస్తానంటే అతను ఒత్నీయేలు వచ్చాడు. ఒత్నీయేలు పట్టుకున్నాడు. తర్వాత ఒత్నీయేలు యొక్క కుమార్తె మరి అతనికి పొలంతో పాటు మరి వాటర్ కూడా ఇవ్వమని అడిగింది అక్కడ. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మన్య దేశంలో స్వాధీనపరుచుకొని కానీ మైదానం మీద నివసించి ఇనుపరథములు ఉన్న వారిని వెళ్ళగొట్టలేకపోయారు. ఇనుపరథాలు ఉన్న వాళ్ళని వాళ్ళు మరి ఎందుకు భయపడ్డారో తెలియదు ఇక్కడ. అంటే వాళ్ళు భయపడిపోయారు యాక్చువల్గా. సో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి యెహోషువలో ఉత్తర దేశం నుంచి వాళ్ళు రాజులు వచ్చినప్పుడు వాళ్ళు 3 లక్షల సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా విస్తారముగాను సైనికులను సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతో రథములతో బయలుదేరి. అంటే అక్కడ
హిస్టారియన్ రాసినటువంటి చరిత్రకారుడు రాసింది ఏంటంటే 3,00,000 మంది సైనికులు, 20,000 గుర్రాలు, 10,000 రథాలు. వీటన్నిటిని కూడా వాళ్ళు దేవుని యొక్క సహాయంతో ఓడించేశారు. వీళ్ళు భయపడిపోయారు ఇక్కడ. కాబట్టి మనం వేరే వాళ్ళకు గుర్రం ఉందని, లేకపోతే వాళ్ళకు బలం ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు తోడుగా ఉంటానని చెప్పాడు కాబట్టి. కీర్తనలు 33, 16, 17. కీర్తనలు 33 చూడండి. కీర్తనలు 33, 16, 17. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరలేదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. గుర్రము అక్కరకు రాదు రక్షించడానికి అని అంటాడు. 147, 10, 11 వచనాలు కూడా. 147, 10, 11. ఓకే. గుర్రముల బలమందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారెందును, తన కృప కొరకు కనిపెట్టువారెందును యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు కోరేది ఏంటంటే, అక్కడ నేను మీకు తోడుగా ఉన్నాను కదా, మీరెందుకు యుద్ధం చేయలేకపోతున్నారు అన్నాడు. కాబట్టి ఎనివే ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు కేవలం ఒక్క చోట వీళ్ళు ఫెయిల్ అయ్యారు, మిగతా అంతా కూడా యూదా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ. మళ్ళీ అట్లాగే 21లో చదివాడు ఆల్రెడీ బ్రదర్. ఇప్పుడు బెన్యామీయులు ఏం చేశారంటే వాళ్ళని వెళ్ళగొట్టలేదు. నేటి వరకు వాళ్ళు యెరూషలేములో ఉన్నారంటే, ఇగో ఈ యొక్క స్టోరీ రాసిన అప్పటి నుంచి, అంటే రాసినటువంటి సమూయేలు కాలం వరకు, అంటే 300 సంవత్సరాల వరకు ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు యెబూసీయులు. దావీదు వచ్చిన తర్వాత వాళ్ళని వెళ్ళగొట్టారు అక్కడ. తర్వాత 22వ వచనం నుండి చూస్తే గనక 22 నుంచి 26 అది కూడా చదివేసే బ్రదర్. యోసేపు ఇంటి వాళ్ళ సంగతి. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడయుండెను. పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా, ఆ వేగుల వారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణములోనికి వెళ్ళు త్రోవను మాకు చూపినేడలా మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి. అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా, వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి గాని ఆ మనుష్యుని వాని కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి. ఆ మనుష్యుడు హిత్తీయుల దేశమునకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. ఇక్కడ ఒక వ్యక్తి వాళ్ళకి హెల్ప్ చేశాడు. యోసేపు ఇంటి వారంటే ఎఫ్రాయిం వాళ్ళు. అయితే వాళ్ళని పూర్తిగా హతం చేసినప్పుడు ఈ వ్యక్తి, ఇది హిత్తీయుడు ఇతను, మరి దేవుని యొక్క శక్తిని మరి ఇశ్రాయేలు పట్ల చూసినప్పుడు ఈ వ్యక్తి విశ్వాసంలో వచ్చే బదులు మళ్ళీ పోయి అతను అదే వేరే దేశానికి వెళ్ళిపోయి, హిత్తీల దేశానికి వెళ్ళిపోయి, ఇతను లూజ్ అనబడేటటువంటి ప్రాంతం నుంచి, కనానీయుల్లో నుంచి ఒకడు అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ లూజ్ అనేటటువంటి ఇంకొక పట్టణాన్ని కట్టుకున్నాడు. అంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసినప్పటికీ విశ్వసించకుండా ఈ వ్యక్తి పోయినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక మనష్షీల సంగతి చూస్తే గనక 1:27-28 చూడండి. మనష్షీయులు బెత్షెయానును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఉబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలనని గట్టి పట్టి ఉండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. సో ఇక్కడ మనష్షీయులు వాళ్ళను వెళ్ళగొట్టలేదండి, వెళ్ళగొట్టలేదు కానీ వెట్టి పనులు చేయించుకున్నారు అని రాసింది. వెట్టి పనులు చేయించుకుంటే వాళ్ళకి పనికి వస్తారులే, ఎందుకులే వాళ్ళని వాళ్ళు ఎట్లన్నా మొండేవాళ్ళు, వాళ్ళని బస్తీలకి వెళ్ళగొట్టడం కష్టము అని వాళ్ళ మీద ట్యాక్సులు కూడా ఎక్కువ వేసేవాళ్ళట. అంటే ట్యాక్సులు, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయొచ్చు, ట్యాక్సులు చేయొచ్చు, మళ్ళీ వాళ్ళు సెకండ్ సిటిజన్స్ గా ఉంటారు ఇక్కడ,
కానీ మనకు ఊరికే ఇంట్లో పనులు చేసుకుంటారు, వెట్టి పనులు చేస్తారు, మన పొలం పనులు మనకు చేస్తారని చెప్పేసి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. దేవుడు చెప్పింది ఒక మాట అయితే వాళ్ళు ఇంకొకటి చేశారు. అట్లాగే ఎఫ్రాయిములో ఉన్నటువంటి గెజెర్‌లో నివసించినటువంటి వాళ్ళు వెళ్ళగొట్టలేదు. 29లో 30 వచనంలో ఉంది జబులూనీయులు వాళ్ళు కూడా వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. అషోరీయులు అక్కో నివాసులను, సిదోను నివాసులను, అహ్లబు వారిని, అక్జీబు వారిని, హెల్ఫా వారిని, అఫేకు వారిని వీళ్ళందరినీ కూడా వాళ్ళు వెళ్ళగొట్టకుండా అలాగే ఉంచుకున్నారాళ్ళు. అషేరీ నివాసైనటువంటి కనానీయులను వెళ్ళగొట్టగా వారి మధ్య నివసించారు. నఫ్తాలీయులు బెత్షెమెషు వారిని, బేతనాతు వారిని వెళ్ళగొట్టలేదు గాని బెత్షెమెషు నివాసుల చేతను బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకుండ్రి. వీళ్ళేంటంటే వీళ్ళు వెట్టి పనులకు పనికొస్తారు. ప్లస్ టాక్స్ కలెక్షన్‌కి టాక్స్ డబ్బు వసూలు చేయొచ్చని అనుకున్నారు వీళ్ళు. తర్వాత 34 అమోరీయులు దానీయులను పళ్ళమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. ఇప్పుడు వీళ్ళు దాను అనేటటువంటి గోత్రం వాళ్ళు చిన్నవాళ్ళే. కానీ వాళ్ళని అసలు యాక్చువల్‌గా వాళ్ళకి ఉన్నటువంటి దాని నుంచి కూడా వాళ్ళు పారదోలి వేరే చోటికి పంపించేశారు వాళ్ళని. అమోరీయులు. అంటే వీళ్ళకి విశ్వాసం ప్రభుని సహాయం కోరటంలో ప్రభువు యొక్క దీంతో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. అమోరీయులు అయ్యాలోనందలి హెరేసు కొండలోని షేల్బీములో నివసింపవాలని గట్టిగా పట్టి ఉండ్రి గనుక యోసేపు ఇంటి వారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకుని అమోరీయులు సరిహద్దు అక్రబీం మొదలుకొని హస్సేలా వరకు వ్యాపించెను. అంటే వీళ్ళు చిన్న చిన్న బస్తీలుగా ఒక వరుసగా ఉన్నారు వీళ్ళు యాక్చువల్‌గా. సో ఇది పరిస్థితి. అంటే బెన్యామీయులు వెళ్ళగొట్టలేదు, యోసేపు ఇంటి వారు వెళ్ళగొట్టలేదు, మనష్షీయులు వెళ్ళగొట్టలేదు, ఎఫ్రాయిములు వెళ్ళగొట్టలేదు, జబూలూను వెళ్ళగొట్టలేదు, ఆషేరీయులు వెళ్ళగొట్టలేదు, దానీయులైతే వాళ్ళనే వెళ్ళగొట్టారు వీళ్ళు రానివ్వట్లే. వీళ్ళంతా వెట్టి పనులకు పనికొస్తారని అనుకున్నారు. ఇది దేవుడికి చాలా కోపం వచ్చినటువంటి విషయం. ఎందుకనంటే వీళ్ళు ఇలాగ సంజావుతా చేస్తే అంటే సర్దుబాటు చేసుకుంటే గనక భయంకరమైనటువంటి మరి నష్టం వస్తదని, దేవుని బిడ్డలు నష్టపోతారని చెప్పి దేవుడికి కోపం వచ్చింది. మరి ఆయన కోపంతో ఎలాగ మాట్లాడాడు చూడండి ఇప్పుడు. 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగగొట్టవలెను అని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలను శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగాను ఉందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయుల అందరితో ఈ మాటలు చెప్పగానే ఏం చేశారు? ఆయన ఏమన్నాడు? మీరు నా మాట వినలేదు. నా మాట వినకుండా మీరు వాళ్ళ యొక్క బలిపీఠాలు విరగొట్టాలి. మళ్ళీ తర్వాత వారితో నిబంధన చేసుకోకూడదు. మరి వాళ్ళని పూర్తిగా వెళ్ళగొట్టాలి అని వారిలో ఊపిరి గలవారు ఎవరిని కూడా మిగలవద్దు అని నేను చెప్తే మీరు అలా చేయలేదు. కాబట్టి మీరు చేయలేదు కాబట్టి సరే వాళ్ళని వదిలేస్తున్నా అన్నాడు. అంటే అవిధేయత చూపిస్తే అంటే ఇవన్నీ ఏంటంటే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా మిగిలి ఉన్న వాటిని మనం వెళ్ళగొట్టకపోతే అవే మనకు ప్రమాదకరమైనటువంటి వాటిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ మాట విన్న తర్వాత 5వ వచనంలో జనులు ఎలుగెత్తి ఏడ్చిరి, కాగా చోటికి బోకీమాను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. చూడండి, వాళ్ళు బలి అర్పించారట. బలి అంటే ఏంటి అర్థం? దేవుని ఎడల భక్తి చూపించారు, ఏడ్చినారు. కానీ వాళ్ళు మాత్రం ఏం విధేయత చూపించలే. అంటే పేరుకు మాత్రం భక్తి ఉంది కానీ యాక్చువల్ ప్రాక్టికల్‌గా దేవుని పట్ల వాళ్ళకి ఎలాంటి విధేయత లేకపోవటం చూడండి, నామకార్థమైనటువంటి జీవితాన్ని ఇక్కడ మనకు కనబడతా ఉంది ఇక్కడ. యెహోషువ ఈ జనులను వెళ్ళ పంపినప్పుడు ఇదంతా కూడా
యెహోషువ గురించి మనకు 9వ వచనం దాకా ఉంది. అది ఆల్రెడీ ఆయన నూను కుమారుడు యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరం వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యము సరిహద్దులో ఉన్న తిమ్నత్ సెరహులో అతని జనులు అతని పాతిపెట్టారు. ఇదంతా చూసాం మనం పోయినసారి. ఇక్కడ వర్స్ 10 నుంచి 23 వరకు బ్రదర్ చదివేయండి. ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము గట్టి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. వాళ్ళు దేవుని విసర్జిస్తే మరి యెహోవానే వారికి శత్రువుగా మారిపోయాడు. చూడండి ఇది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పును యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వారికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెను. ఈ ప్రజలు నా మాట విని వీరి పితరులతో నేను చేసిన నిబంధన మీరుదురు కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. కాబట్టి ఇక్కడ గనక చూస్తే ఈ యొక్క 10 నుంచి 23వ వచనం 2వ అధ్యాయంలో ఈ మిగతా గ్రంథం యొక్క సారాంశం ఇక్కడ ఇచ్చాడు. యాక్చువల్గా ఈ సారాంశం ఏంటంటే ఇక్కడ నేను రాశాను, దీన్ని ఒక టేబుల్లో పెట్టాను. మొదట వీళ్ళు దేవుని సేవించడానికి దేవుడు ఆ దేశానికి తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు పాపము చేసి దేవుని విడిచిపెట్టేశారు. అలా దేవుని విడిచిపెట్టేసిన సందర్భంలో మరి శత్రువుల చేత వాళ్ళు ఓడిపోవడం జరిగింది. 3rd స్టెప్. శత్రువు చేత ఓడిపోయిన తర్వాత ఆ పాపమును బట్టి వాళ్ళు దాసత్వంలోనికి వచ్చారు శత్రువు చేతికి. తర్వాత మరి వాళ్ళు పెట్టినటువంటి బాధను తట్టుకోలేక దే ఫెల్ట్ సారీ అబౌట్ సిన్, సాడ్ అబౌట్ కన్ఫ్యూజన్, మిజరబుల్ కండిషన్, రిపెంటెడ్ అండ్ దెన్ క్రైడ్ టు గాడ్. పాపమును గురించి, దారుణ పరిస్థితి గురించి పశ్చాత్తాపడుతూ దేవునికి మొరపెట్టారు. అప్పుడు ఆయన న్యాయాధిపతులను
రేజ్ చేశాడు. న్యాయాధిపతులు అంటే న్యాయం జరిగించే వారని కాదు, ఎక్సెప్ట్ దెబోరా అండ్ సమూయేలు తప్ప మిగతా వాళ్ళు విడుదల చేసేవాళ్ళు, డెలివరర్స్ యాక్చువల్గా వాళ్ళు. సో చివరికి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు న్యాయాధిపతుల్ని రేజ్ చేసి వారికి విడుదల పొందేవాడు. విడుదల పొంది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ అదే సేమ్ థింగ్, మళ్ళా పాపంలో పడిపోయేవారు. పాపం తర్వాత శత్రువులు వచ్చేవాళ్ళు, శత్రువులతో ఓడిపోయేవాళ్ళు, బానిసల్లో వెళ్ళిపోయారు. మళ్ళా వాళ్ళు పశ్చాత్తాపడేవాళ్ళు. మళ్ళీ దాని తర్వాత దాని నుంచి మరి దేవుడు మళ్ళీ న్యాయాధిపతులను రేస్ చేసి వారిని కాపాడి మళ్ళా రెస్టోర్ చేసేవాడు అనమాట. ఇది ఈ యొక్క పరిస్థితి పదే పదే వారి యొక్క జీవితంలో జరుగుతుంది. మన జీవితంలో కూడా ఇంతే. మనం దేవుని సేవించడానికి ప్రభు మనల్ని రక్షించాడు. మనము కూడా పాపం చేసి విడిచిపెడితే మనము శత్రువు చేత ఓడిపోతాం. అంటే మన యొక్క పాపము చేత కానీ లేక సాతానుడి చేత కానీ మనని బాగా వీళ్ళు చూస్తాం, ఎంతగా వాళ్ళు బాధపడ్డారో తర్వాత చూస్తాం ఒక్కొక్కటి కేసును. తర్వాత మరి దాని యొక్క బానిసత్వం కిందకి వస్తాం మనం. అంటే సంతోషం ఉండదు. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మిజరబుల్ కండిషన్, కన్ఫ్యూజన్, తర్వాత బాగా దారుణమైనటువంటి స్థితి వచ్చినప్పుడు ఆ పాపం గురించి మనం పశ్చాత్తాపడితే గనక అప్పుడు ప్రభు ఏదో ఒక మార్గాన మనని విడుదల చేస్తాడు. ఈ క్రైస్తవుల యొక్క చరిత్ర, వీరి చరిత్ర సేమ్ ఒకేలాగా మనకు కనబడుతుంది. ఓకే, ఇక్కడ వారి చరిత్రలో గనక చూస్తే గనక ఇలాగా 7 పీరియడ్స్ ఆఫ్ అపోస్టసీ జరిగింది. 3వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం. సో మొదటిది ఒత్నీయేలు అనేటటువంటి ఒత్నీయేలు ద్వారా జరిగింది. రెండవది ఏహూదు, తర్వాత షామ్గర్ అని. మూడవది దెబోరా, బరాక్ అనేవాళ్ళు. నాలుగవది మరి మిద్యానీయుల నుంచి గిద్యోను తప్పిస్తాడు. ఐదవది అబీమెలెక్, తోలా, జైర్ అనేటటువంటి వాళ్ళు మరి కాపాడుతారు. మరి తర్వాత ఆరవది మరి ఫిలిస్తీన్లు, తర్వాత అమోనీయుల నుంచి మరి జెఫ్తా, మరి తర్వాత ఇలోన్, అబ్దాన్ అనేటటువంటి వాళ్ళు. చివరికి ఏడవదిగా సంసోను మరి ఫిలిస్తీన్ నుంచి వాళ్ళని మరి విడుదల చేసినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు సో ఒక్కటి మాత్రం చూస్తాం ఇప్పుడు. ఫస్ట్ అది కూడా ఒక కేసు మాత్రమే చూస్తాం అది. సో ఇక్కడ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఆ పదే పడిపోవడం అనేది, మళ్ళీ అదే సైకిల్లో పడిపోయే వాళ్ళు పదే ఈ విషయం వారి జీవితంలో రిపీట్ అవుతూ వచ్చింది. దేవునికి విధేయత విషయంలో పర్వాలేదులే, దేవుని కృప కాపాడుతుంది, పాపం విషయంలో నిర్లక్ష్యం చేస్తే మరి దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ గ్రంథంలో మనం చదువుతూ ద్వారా మనకు అర్థమవుతుంది. సో అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు 10వ అధ్యాయంలో, 1 కొరింథీ 10వ అధ్యాయం 6:11 అన్నాడు. ఏమని? వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. ఈ చరిత్ర మనము చదువుకోవడం వల్ల మనకు వారి ప్రకారం వాళ్ళు ఎట్లా చేశారో చెడ్డవాటిని మనం చేయకుండా మనకు ఒక ఎగ్జాంపుల్గా దేవుడు మన ఎదుట ఉంచాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. అందుకే ఈ పాఠాలు నేర్చుకొని జీవితంలో ఆత్మ సంగతులను ఎంజాయ్ చేయడానికి ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనము చాలా భాగాలు చూసాం. మరి వారి చరిత్ర యొక్క ఈ జడ్జెస్ దగ్గర మనము ఇప్పుడు యాక్చువల్గా ఈ జడ్జెస్ అనే ఈ గ్రంథాన్ని, ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబాల్లో కలిసి చదువుకుంటే వాళ్ళు మంచి పాఠాలు నేర్చుకుంటారని నా యొక్క అభిప్రాయం. ఇక మొదటి ఒత్నీయేలు యొక్క విడుదల, ఆ యొక్క ఒక్క న్యాయాధిపతి గురించి మాత్రమే చూస్తాం ఈసారి. మరి మిగతావి తర్వాత వాటిలో త్వరగానే ముగిస్తాం మోస్ట్లీ లైక్లీ. సో నా ఫస్ట్ది చాప్టర్ 3 verse 1 to 4 చూడండి. ఇశ్రాయేలులకును కనానీయులకును జరిగిన యుద్ధము అన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరును, సిదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హమాతులకు ఓ మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను,
యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఆ, ఇక్కడ మనము చూస్తే గనక జాన్ కర్సన్ అనే ఒక బ్రదర్ ఒక స్టేట్మెంట్ చెప్పాడు. కొలాప్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ సడన్లీ బట్ ఎ స్లో లీకేజ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అన్నాడు ఆయన. అంటే క్రైస్తవ జీవితం అకస్మాత్తుగా కుప్పకూలదు, కానీ మెల్లిమెల్లిగా ఆత్మీయత కారిపోతుంది. మనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవం అనేది అలాగ వెళ్ళిపోతుంటుంది. లోకముతో సర్దుబాట్లు చేసుకుంటారు, ప్రభుతో మరి భక్తి తర్వాత ధ్యాన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మెల్లిగా ఒకప్పుడు ఉన్న ఆత్మీయ శక్తి తొలగిపోతుంది న్యాచురల్గా. ఒక దినాన వాళ్ళు ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మనము అకస్మాత్తుగా పాపంలో పడిపోయాము అని చెప్పటానికి కుదరదు. ఎందుకంటే మనం పాపం చేసేటప్పుడు ఒక్కో అడుగు ముందుకు వేస్తాం. అనగా పాపములోనికి అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు దిగజారిపోతుంటాం. ఎవరు అకస్మాత్తుగా పాపంలో కూరుకుపోరు. నేను పాపం చేసేటప్పుడు అకస్మాత్తుగా పాపంలో పడిపోయాను, పాపమునకు వ్యతిరేకం అని అనుకుంటే తప్పది. ఎందుకంటే నేను ఆ అడుగులు వేస్తున్నప్పుడు నా పాప జీవితానికి, పాపం యొక్క అడుగుకి వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు వస్తూ ఉంటాయి. కానీ మొండిగా ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా అట్లే పాపములో దినదినము మెల్లమెల్లగా అడుగులు వేస్తే అందులో ఇరుక్కుంటాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం కూడా అదే విషయం. ఇజ్రాయెల్ డ్వెల్ట్ అమాంగ్ ది కాననైట్స్ అని ఉంది కదా మొదటి వచనంలో. ఇశ్రాయేలీలు కనానీయుల యొక్క మధ్యలో వాళ్ళు నివసించారు. వీళ్ళందరూ కూడా కనానీయుల మధ్య ఉన్నారు. వీళ్ళు యాక్చువల్గా కనానీయుల మధ్య ఉండటానికి వీల్లేదు. యాక్చువల్గా దేవుడు ఏమన్నాడు స్పెసిఫిక్గా, వాళ్ళని మొత్తానికే ఇక్కడ నుంచి వాళ్ళతో వాళ్ళ దగ్గర ఉండనియొద్దు నువ్వు అన్నాడు యాక్చువల్గా. సో వారిని నాశనం చేయాల్సి ఉండగా వాళ్ళు ఏమనుకున్నారంటే ట్రిబ్యూటరీ వస్తుందని, అది ఇందాక చెప్పినట్టుగా కప్పము కడతారని చెప్పి, తర్వాత మనకు డబ్బులు వస్తాయని, లేకుంటే వాళ్ళు మనకు వెట్టి పనులు చేస్తారు, పనికి వస్తారని, లేకపోతే కొద్దిమందే ఉన్నాళ్ళే వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు, మనం ఏం ప్రాబ్లం ఉండదు, మనం సర్దుబాటు చేసుకొని మనం మేనేజ్ చేసుకోవచ్చులే అనుకుంటాం. మన జీవితంలో కూడా అంతే. మనం తప్పులు చేసేటప్పుడు మనం మేనేజ్ చేసుకోవచ్చులే, అది పెద్ద ఇష్యూ ఏం కాదు, మనము కొద్దిగానే కదా, మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయామంతే, దానికి ఏం కాదులే అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ వాళ్ళ జరిగినటువంటి విషయం అదే. ఇప్పుడు వాళ్ళ మధ్య ఈ కనానీయులు ఉండుట ద్వారా మెల్లిమెల్లిగా వారి మధ్య వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి కదండి. వాళ్ళకి సంబంధం ఏర్పడింది. సో వాళ్ళ మధ్యలో ఉండటం అనేది మొదటి స్టెప్ అయితే, రెండవ ఉండటం అంటే ఏంటి అర్థం, సర్దుబాటు చేసుకున్నారు వాళ్ళతోని. వాళ్ళనేమో దేవుడు మొత్తానికి తీసేయమన్నాడు, వాళ్ళని తొలగించమన్నాడు, కానీ తొలగించలేదు. మన జీవితంలో కూడా పాపము, లేకపోతే శరీర ఆశలు, ఏవో విషయాలు, ధనాశలు కానీ, లేకపోతే మరి దురాశ ఏదైనా కానీ, లేకపోతే లోక సంబంధమైనటువంటి సంగతులు కానీ, మన లోపల ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి అంశం ఏదున్నా కూడా వాటిని మనం తీసేసుకోకుండా సర్దుబాటు చేసుకుంటూ ఉంటే మాత్రం అది దానితో మనకు లింక్ ఏర్పడుతుంది. తర్వాత ఎలాగైతే వీరు వివాహ సంబంధం చేసుకున్నారో అట్లాగే లింక్ పడుతుంది. వివాహ సంబంధం అయిపోయిన తర్వాత ఏమైపోయింది, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఏం చేశారు వాళ్ళు 4వ వచనం తర్వాత కదా, ఓకే 4 తర్వాత ఓకే 5వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరుజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు జనుల మధ్య నివసించి వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తన కుమార్తెలను ఇచ్చు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. చివరికి ఏమైందండి, వాళ్ళు దేవతలని పూజించడానికి మొదలు పెట్టారు వాళ్ళు యాక్చువల్గా. సో అంటే మరి మనం ఏమనొచ్చు అంటే, అది ప్రభువే కదా అక్కడ వదిలిపెట్టింది ఆ యొక్క కనానీయుల్ని, మరి దాంట్లో మా తప్పేముంది అని అంటే, యెహోవా వారిని ఎందుకు వదిలిపెట్టాడు, ఆయన ఏమన్నాడు, ముందు మీరు వీళ్ళందరినీ తొలగించండి అన్నాడు, నాశనం చేయమన్నాడు. నేను చెప్పినట్లు మీరు నాశనం చేయలేదు కనుక వారిని
అక్కడే ఉంచి వాళ్ళ ద్వారానే నేను మిమ్మల్ని పరీక్షిస్తాను, మీ విశ్వాసం ఎంతలో. తర్వాత వాళ్ళ ద్వారా మీరు అది ఎంత చేదైన అనుభవం ఉంటుందో వాళ్ళ ద్వారా నేను ఎందుకు ఉండనివ్వద్దన్నాను, దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో మీకు తెలియడానికే నష్టం కలుగుతుందని తెలిసే నేను ఉండొద్దని చెప్పాను. అయినా మీరు ఉంచారు, వాళ్ళని ఉండనిచ్చారు. కాబట్టి దాని వలన ఎంత ఎంత బాధ కలుగుతుందో మీకు చేదైన అనుభవం తెలుసుకొని పాఠం నేర్చుకుంటారని దేవుడు వాడిని వాడాడు. సో బట్ గాడ్ యాజ్ ఎ ఫాదర్ వాజ్ ఇన్ యాంగర్. అంటే ఈ న్యూ హిస్ చిల్డ్రన్ ఇజ్రాయెల్ వుడ్ బి డెస్ట్రాయిడ్. తన పిల్లలు నశించిపోతారని అతనికి తెలుసు. అందుకోసమే ఇది వద్దు 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 అని చెప్తే వీళ్ళు అలాగే ఉండనిచ్చారు. ఉండనిస్తే దానివలన వాళ్ళు అక్కడ మధ్యలో ఉండడం కాకుండా మరి వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెళ్లిళ్ళు చేసుకోవడం కాకుండా వాళ్ళ దేవతలను కూడా పూజించడానికి వెళ్ళిపోయారు. అప్పుడు 3వ అధ్యాయం 8వ వచనంలో అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కుషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కుషన్రిషాతాయిమునకు దాసులుగా ఉండిరి. 8 ఏండ్లు దాసులైపోయారు వీళ్ళు ఎవరంటే ఈయన మెసొపొతేమియా అనేటటువంటి అంటే సిరియా దేశంకి సంబంధించినటువంటి మరి వాళ్ళు పెద్ద రాజుల్లో ఒకడు. అతన్ని తీసుకొచ్చాడు. ఆ రాజు పేరు యొక్క అర్థం ఏంటంటే డబుల్ డార్క్నెస్ అంట. అంటే రెండంతల చీకటి అతని పేరు అర్థం. ఆ మెసొపొతేమియా రాజు యొక్క అంటే చాలా కఠినమైన వాడు. అతడు ఇశ్రాయేల్ని బలంగా శిక్షించడానికి అతన్ని దేవుడు వాడాడు. తద్వారా వీళ్ళకి సెన్సెస్ వస్తుంది. కనీసం దే విల్ కమ్ టు ది సెన్సెస్ వేర్ దే ఆర్ అని చెప్పి. కనుక అన్య దేవతలను పూజింపకూడదని, వారిని వివాహం చేసుకున్నట్టు ద్వారా నిజ దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలు పూజిస్తారని వాళ్ళు మారే అవకాశం ఉందని అనుకుంటే వాళ్ళు ఏమనుకున్నారు, పర్వాలేదులే మనం మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నారు, చూసుకోవచ్చు అనుకున్నారు, సర్దుబాటు చేసుకోవచ్చు అనుకున్నారు. ఒక దినాన పాప జీవితంలో దుఃఖంలో గడిపే పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈ సంగతి వాళ్ళు అది ఊహించట్లే. వాళ్ళు ఏమిటంటే మనమంతా ఇట్స్ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అవర్ కంట్రోల్, వీఆర్ మెజారిటీ, వీ కెన్ డీల్ అనుకున్నారు. పొలిటికల్గా ఆలోచించారు కానీ స్పిరిచువల్గా ఆత్మీయంగా వాళ్ళకి కలిగేటటువంటి నష్టం ఏంటో వాళ్ళు గుర్తుపట్టలేదు వాళ్ళు. కాబట్టి మరి జీవితంలో దుఃఖంగా గడిపే పరిస్థితి ఏర్పడుతుంది అని వాళ్ళు అసలు ఊహించలే. శరీర సుఖం వాళ్ళకు ఉంది కానీ ఆత్మీయ ఆనందాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఇలాంటివి చేస్తే గనక దానివల్ల ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని పోగొట్టుకుంటాం. శరీరంగా మనకు సంతోషం ఉండొచ్చు, శరీరంతో గడుపుతాం కానీ స్పిరిచువల్గా కొట్టబడతాం బాగా మనకి. సో మన హృదయంలో ఉన్నటువంటి శరీర ఆశలు మనం నాశనం చేయకపోతే మనం కూడా అలాగా డబుల్ డార్క్నెస్ అంటే రెండంతల చీకటికి అప్పచెప్పబడతాం. హృదయంలో మనస్సులో ఉన్న ఆశలను మనం తొలగించుకోకపోతే ఒక దినాన డిప్రెషన్లోకి మనం ప్రవేశించే అవకాశం ఉంది. కన్ఫ్యూజన్లో వచ్చేది మన ఆలోచనలు. అసలు మనం ఎవరమో, ఎందుకు ఇట్లా ఉన్నామో, ఎందుకు ఇట్లా అయిందో, కన్ఫ్యూజన్కి కారణం ఏంటో, ఈ పరిస్థితి ఏంటో దారుణంగా ఉన్న సంగతి మనము మర్చిపోతాం యాక్చువల్గా. సో అటువంటి పరిస్థితి వాళ్ళకు ఏర్పడినప్పుడు వారిని బాగా 8 సంవత్సరాలు వాళ్ళు మొత్తినప్పుడు ఆ రాజు అప్పుడు 9వ వచనంలో చూడండి, ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. అంటే ఏం చేశారండి? ఇప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టారు. మొర అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ ప్రేయర్. సో అంటే ఇంటెన్సిటీ ఇన్ అవర్ ప్రేయర్. హృదయంలో మరి మన జీవితంలో కష్టము, బాధ, దుఃఖము, నష్టము కలిగినప్పుడు మనము లోపల దుఃఖముతో ఏదైతే ప్రార్థన చేస్తామో దట్ హెస్ గాట్ ఇంటెన్సిటీ. ఆ ఇంటెన్సిటీతో మొరపెట్టారు. 8 సంవత్సరాలు వీళ్ళు మామూలుగా ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఎంత ప్రెషర్ తీసుకొచ్చాడంటే, ఎంత కొట్టాడంటే, అంటే ఎంత
వాళ్ళని ఏడిపించారంటే ఆ రాజు, వీళ్ళు బాగా మొరపెట్టారు వాళ్ళు. అంటే మనం హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి కావాలంటే వాస్తవ జీవితంలో దుఃఖమును మరి ప్రభు ఎదుట మనము ఆ దుఃఖంతో దేవునికి కుమ్మరించాలి. అంటే ఆ సీరియస్‌నెస్ ఉండాలి హృదయంలో. ఓ దేవా! నేను తప్పు చేశాను, పాపం చేశాను. ఇక నా చేత కాదు. నన్ను క్షమించు దేవా! నేను మేనేజ్ చేసుకోవచ్చని అనుకున్నాను. ఇది ఎంత నష్టం కలిగిస్తుందో ఇప్పుడు చూస్తున్నాను. నాకప్పుడు అర్థం కాలేదు. దయచేసి నన్ను క్షమించు. ఈ శత్రువుల నుంచి నన్ను విడుదల చేయమని మొరపెట్టాలి. అలాగ వాళ్ళు మొరపెట్టారు. ఎప్పుడెప్పుడు మొరపెట్టారో అప్పుడు దేవుడు వాళ్ళ యొక్క మొరను విన్నాడండి. ఇక చరిత్రలో ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. పదే పదే, పదే పదే ఎప్పుడు అంటే సీరియస్‌గా ఆ కష్టంలో, ఆ దుఃఖంలో ఉన్నప్పుడు యాక్చువల్‌గా వాళ్ళ దుఃఖంలో దేవుడు కూడా దుఃఖపడ్డాడని మన వాక్యంలో రాసింది యాక్చువల్‌గా. వారు బాధపడుతుంటే వాళ్ళ బాధలో తాను కూడా బాధ నొందెను అని రాసింది. కాబట్టి మనము విశ్వాసులుగా మనము తప్పు చేసి, పాపం చేసి, మనం కష్టము, నష్టంలో కలిగినప్పుడు మనము గూడా ఇలా సీరియస్‌గా ఎఫెక్చువల్ ఫర్వెంట్ ప్రేయర్ చేయాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఏం రాసిందంటే, నీతిమంతుని విజ్ఞాపన విశ్వాస సహితమైనది, మనఃపూర్వకమైనది, బహుబలమైనది. ఫర్వెంట్ అంటే ఆసక్తి అంటే మనము దేవుని దగ్గరికి పదే పదే వెళ్ళటం. ఆయన దగ్గరికి ఆయన సమయం గడపటం. ఏలియా ఏం చేశాడు? తన బలమైనటువంటి శోధన ఎదుర్కోవాలని చెప్పి అక్కడ ఆ టైంలో ఇంక చంపేస్తాడు. వాళ్ళు ఏది మన నెక్స్ట్ చాలా సీరియస్‌గా మ్యాటర్ ఉన్నదన్నప్పుడు గర్భిణీ స్త్రీ పురిటి నొప్పుల్లాగా ఎలాగైతే ఉంటుందో ఆ తీవ్రతతో ప్రార్థన చేశాడని రాసింది. ఈ యొక్క వర్షము రాకముందు మరి ఏలియా ప్రార్థన ఎలా ఉందంటే, నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. యాక్చువల్‌గా ఇశ్రాయేలు స్త్రీలు వాళ్ళు ప్రసవించినప్పుడు ఆ యొక్క గర్భపు నొప్పులను వాళ్ళను అలాగ అధిగమించడానికి వాళ్ళు అలాగే ఉంటారట వాళ్ళు. ఆ పోజ్‌లో అంటే లేబర్ పెయిన్స్ ఎలాగుంటాయో అలాగ తన యొక్క మరి పదే పదే అక్కడ చూస్తే గనక 7 సార్లు వెళ్ళొస్తాడు అతని సేవకుడు. అంతగా ప్రభు దగ్గర మరి ప్రార్థనలో మొరపెడుతున్నాడట యాక్చువల్‌గా. కాబట్టి దేవుని పిల్లలు మొరపెట్టినప్పుడు దేవుడు వింటాడు అనే పదే పదే విషయాలు మనం చూస్తాం. కాబట్టి మనం ప్రార్థనలో చాలా సీరియస్‌గా మనము దుఃఖపడితే దేవుని ఎదుటనే దుఃఖపడాలండి. మనుష్యులు జాలిగొనేటట్టుగా మనుష్యులు ఎవ్వరు కూడా చూడనప్పుడే మనము దేవుని ఎదుటనే మనం గనుక ఒకవేళ దుఃఖపడితే గనక మన యొక్క కన్నీరు ఆయన యొక్క నీ కవిలలో కనబడేను కదా అంటాడు. అది ఐ థింక్ 56 కీర్తన. ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్. అంటే ఆయన యొక్క పుస్తకాల్లో ఆయన 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కదా అంటాడు. అవి నీ కవిలలో కనబడిన అంటే పుస్తకంలో మనం కన్నీళ్లు విడిచి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఎదుట అవి ఆయన ఎదుట ఒక బుడ్డి అంటే ఒక బాటిల్లో మన కన్నీళ్లు ఆయన కనబడుతూ ఉంటాయి. రెండవది పుస్తకంలో రాసి ఉంటాయంట. పుస్తకంలో రాసినదనంటే అది ఓపెన్ చేసి దాని యొక్క నెరవేర్పు తప్పనిసరిగా జరగాల్సిందే. తప్పకుండా దానికి జవాబిస్తాడు. కాకపోతే ఏంటంటే హోల్ హార్టెడ్‌గా విశ్వాసంతో చూడండి, హృదయపూర్వకంగా విశ్వాసముతో దేవుని అంటే మనము చేసినటువంటి మిస్టేక్ ఏదైనా ఉంటే మాత్రము దాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించుము, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని ఒప్పుకొని మనం గనక దుఃఖపడి ఆ కన్నీళ్లు గనక దేవుని దగ్గర వదిలిపెడితే గనక, ఇప్పుడు మనుషుల దగ్గర ఏడిస్తే ఏమవుతుందండి? వాళ్ళు మనుషులు మన దుఃఖం చూస్తారు అంతే. దట్స్ ఆల్. అయ్యో పాపము దుఃఖపడుతున్నారు వీళ్ళు, ఎంత బాధపడిండ్రో అని అనుకుంటారు. అంతేగాని మనుషులు తీసేది ఏముండదు. కేవలము దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు కాబట్టి ఆ యొక్క విషయంలో దేవుని దగ్గర దుఃఖపడటం అనేది మనకు మేలు. కాబట్టి 3వ అధ్యాయం 9వ వచనం నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ ఒకసారి చదువుదామండి. 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు
ఉమ్. ఒత్నీయేలును రక్షకునిగా ఇస్రా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. 9, 11 వరకు కదా. Yes. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కుషండి శాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కుషండి శాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఒత్నీయేలు రక్షకుడుగా అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే జడ్జ్ న్యాయాధిపతి కాదు, అంటే న్యాయం తీర్చడానికి జడ్జిమెంట్ చేసేటటువంటి లీగల్ ఈయన రక్షకుడు అంటే ఒక విమోచకుడు అని అర్థం. వీళ్ళంతా న్యాయాధిపతులు అని అంటే వీళ్ళ రోల్ ఎక్సెప్ట్ 2 పీపుల్, దెబోరా అండ్ సమూయేల్ తప్ప మిగతా వాళ్ళందరూ విమోచకులుగా దేవుడు లేవనెత్తాడు. ఇప్పుడు ఇక్కడ ఒత్నీయేలును నియమించాడు. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను, పరిశుద్ధాత్మ మన యందు నివసించుట దేవుని యొక్క ఏర్పాటు. ఇప్పుడు విశ్వాసులుగా మన విషయం చూస్తే గనక మన హృదయంలో మనం ఎప్పుడైతే రక్షణ పొందినామో, ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుము దేవా, నా పాపములు నేను నా రక్షకుడవు, సిలువలో నా పాపములను నువ్వు భరించినావు, నేను నమ్ముతున్నాము, నీవే నా రక్షకుడవు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ రోజు మనం రక్షణ పొందుతాం. ఆ రక్షణ పొందిన రోజే మనకు మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా ఆ ముద్ర వేయటం అనేది మనం చూస్తాం. మనకు ముద్రగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహిస్తాడు. మన బాప్తీసం తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని కూడా మనము పొందుకుంటామని రాయబడింది. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే పరిస్థితుల్లో, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విమోచించడానికి పరిశుద్ధాత్మను మన మీదికి వచ్చేటట్లు ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొన్నిసార్లు మన కుటుంబాల్లో కానీ, లేకపోతే కనుక మన యొక్క సంఘాల్లో కానీ, మనం ఉండేటటువంటి సమాజంలో కానీ దేవుడు ప్రత్యేక సందర్భాల్లో మనను వాడుకోవడానికి మన మీద ఆత్మను అనుగ్రహించాలని ప్రార్థన చేయాలి. అతని మీదికి వచ్చెను అని అక్కడ రాయబడింది. ఇప్పుడు ఇప్పుడు మనం కనుక యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను 14:17. యోహాను 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించుచు మీలో ఉండును. సారీ బ్రదర్, మళ్ళీ 16 కూడా యాక్చువల్గా చదవాలి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేదొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను పొందరు, కానీ మీరు ఆయన ఎరుగుదురు, అంటే విశ్వాసం ఉంచుతారు కాబట్టి పరిశుద్ధాత్మను మీరు ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. సో రెండంతలుగా ఇక్కడ మరి మాట్లాడడం జరిగింది ఇక్కడ యాక్చువల్గా. కనుక మనం కూడా లోపల బాగా ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా నేను అలసిపోయాను, బాగా మళ్ళీ నన్ను ఫ్రెష్గా శక్తి కలిగేటట్లుగా చెయ్యి, ఆత్మను ప్రత్యేకంగా నా మీదకి నాకు కావాల్సినటువంటి ఆత్మశక్తిని నాకు ప్రసాదించమని తీవ్రమైనటువంటి పరిస్థితులు, సమస్యలు వచ్చినప్పుడు మనం మొరపెట్టాలి. ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఆయన ఆదరణకర్త అంటే కంఫర్టర్ అని రాసింది, అంటే ఆదరణ కలిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. వన్ హూ కంఫర్ట్స్ us ఇన్ డిస్ట్రెస్ అండ్ డిఫికల్టీస్, అంటే మనల్ని కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీతో ఉండడం ఆయన, మీలో అనంటే సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే మన లోపల అంతరంగంలో ఉండి మనకు సత్యాన్ని బోధించేవాడు. ఎలాగా మనము దేవుని వాక్యము చదువుతున్నప్పుడు, దాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు సత్యాన్ని బోధిస్తాడు. మన అంతరంగంలో ఉన్న ఆత్మదేవుడు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అయితే దేవుని యొక్క ప్రత్యేక కార్యాలు చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు కావాలి. కాబట్టి ఆయన లోపల మీలోను మీ తోడు అనేది, ఈ మీ తోడు అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో
మన పైకి ప్రత్యేక సందర్భాల్లో శక్తిని ఇస్తాడు. దేవుని సేవ బలంగా జరగాలి అంటే మనతో దేవుని ఆత్మ తోడుగా ఉండాలి. లూకా 11 అధ్యాయం 12, 13 వచనాల్లో ఇలాగుంది. లూకా 11, 12, 13 నేను చదువుతాను. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అరుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. ఈవుల విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ వరములు ప్రతి ప్రత్యేక అవసరానికి దేవుడు అనుగ్రహించును. కానీ అది అడగాలి. తండ్రికి మనం ప్రార్థన చేయాలి. తండ్రిని అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఇన్డ్వెల్లింగ్ అంటే లోపల ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన మనకు మన యొక్క సంఘాల్లో, మన కుటుంబాల్లో, సమాజంలో మనం ఉన్న చోట, మన ప్రమేయం ఉన్న చోట సమాధానం కలగడానికి దేవుని యొక్క శక్తి మన పైకి రావాలి. కావున ఒత్నియేలు పైన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారిని ఆపరేషన్ నుంచి అంటే వాళ్ళ యొక్క ఏమంటారు అది వాళ్ళది నొక్కి పెట్టడం, లేకపోతే వాళ్ళని ఏమంటారంటే తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో నుంచి విడుదల చేశాడు అతను. 40 సంవత్సరాల నెమ్మది కలిగింది. ప్రత్యేక పని కొరకు ఆత్మదేవుడు ఆయనపై వచ్చాడు. మనం కూడా మన కుటుంబాలు, సంఘాలు, సమాజం కూడా నెమ్మదిగా ఉండాలంటే ప్రభు యొక్క సహాయం కొరకు మనలో ప్రతి ఒక్కరం కూడా ఆత్మదేవుడును ప్రత్యేకంగా మనం ప్రార్థించాలి. అంటే ఇన్డ్వెల్లింగ్ ఇప్పుడు మనలో ముద్ర వేయటం ఒకటి. ముద్ర అనేటటువంటి విషయాన్ని ఏమంటారంటే ముద్ర నేను ఎఫిషియన్స్లో ఆత్మ చేత ముద్రించబడితే ఆత్మ ముద్ర వేయబడటం ఒకటి. ఏ రోజైతే మనం రక్షణ పొందుతామో ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 13 చదువుతున్నాను. మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విన్నప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాం. మనం ఆత్మ చేత ముద్రించబడ్డాం. మళ్ళీ తర్వాత బాప్తీసం తీసుకునేటప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. రెండు 38 పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. కాబట్టి పరిశుద్ధాత్మ వరము అంతరంగంలో ప్రభువు మనలో ఉండటం, తర్వాత ఆయన ముద్రించబడటం, వాటి తర్వాత ఆయన తోడుగా ఉండడం. ప్రత్యేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి, ఎలాగైతే ఇక్కడ ఒత్నియేలు పైన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అతనికి శక్తినిచ్చాడో అలాగా విడుదల కొరకు, సమాధానం కొరకు మరి దేవుడు ఆయా సమయాల్లో మనకి శక్తినిస్తాడు. కాబట్టి ప్రభు మరి ఇలాగ ఈ విషయంలో మనం కూడా నేర్చుకొని మరి ప్రభువుని